దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రస్తుతం ఇజ్రాయేలు, ఇరాను, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం బైబిల్ ప్రవచనాలు నెరవేర్పని చాలా మందికి తెలియదు. ఇది కేవలం రాజకీయ పోరాటంగానే చూస్తూ ఉంటారు. కానీ హెజ్కేలు గ్రంథము 38, 39 అధ్యాయాల్లో చెప్పబడిన ప్రవచనాలు ఈ కాలంలో నెరవేర్చబడతా ఉన్నాయి. ఇరాన్ దేశాన్ని ఒకప్పుడు పర్షియాగా లేదా పారసీక దేశంగా పిలిచేవాడు. హెజ్కేలు గ్రంథం 38 అధ్యాయం 5 వచనంలో ఇజ్రాయెల్ దేశంపై దాడి చేసే దేశాల లిస్టులో పర్షియా లేదా ఇరాన్ దేశం అనేది మొదటిగా ఉంది. ఇజ్రాయెల్ దేశము దేవునికి కనుపాప లాంటిది. అంత్యదినాల్లో ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న దేశాలన్నీ దానికి వ్యతిరేకంగా మారుతాయని ప్రవచనం చెప్తుంది. జకర్యా గ్రంథం 12 అధ్యాయం 2-3 వచనాల ప్రకారంగా యెరూషలేమును భూమి మీద ఉన్న సకల జనులకు బరువైన రాయిగా చేతును, దాన్ని ఎత్తుమోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు అని రాయబడింది. అంటే చివరి దినాల్లో యెరూషలేముకి సహాయం చేద్దామని సపోర్ట్ చేస్తున్న ప్రతి దేశం కూడా మిక్కిలి గాయపడతారని, ఆ దేశాలన్నీ నష్టపోతాయని వాక్యం చెప్తుంది. అందరూ ప్రపంచ శాంతి అని చెప్పుకుంటున్నప్పుడు ఆకస్మికంగా నాశనం వస్తుందని మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం రాయబడింది. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య శాంతి చర్చలు చాలా చేశారు, కానీ అవన్నీ కూడా విఫలమైపోయాయి. అందువల్లనే ఇప్పుడు యుద్ధం ఇలాగ జరుగుతూ ఉంది. ఈ కాలాన్ని బైబిల్ గుర్తించమని చెప్తా ఉంది. అలాగే కీర్తన 83వ అధ్యాయం 4-5 వచనాల్లో వారు ఇజ్రాయెల్ పేరు ఇక జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఇక ఉండకుండా, అంటే దేశముగా ఉండకుండా వారిని సంహరించదము రండని చెప్పుకుందరు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు అని రాయబడింది. ఇరాన్ దేశము, దానికి మద్దతు ఇచ్చే ప్రతి దేశం కూడా ఇలాగ మాట్లాడుకుంటా ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ మ్యాప్లో కనబడకుండా తుడిచివేయాలని మాట్లాడుకుంటా ఉన్నాయి. హెజ్కేలు గ్రంథం 38 అధ్యాయంలో ఉత్తర దేశమైన రోషు, దీన్ని చాలామంది రష్యాగా చెప్తారు. ఇది పర్షియాతో కలిసి, అంటే ఇరాన్తో కలిసి ఇజ్రాయెల్పై దాడి చేస్తుందని అక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు రష్యా, ఇరాన్ మధ్య సంబంధాలు చాలా పెరిగి బలపడ్డాయి. ఇరాన్కి సపోర్ట్గా రష్యా నిలుస్తూ సహాయం చేస్తుంది. లోకంలో ప్రేమ చల్లారటం ఒక పక్క చూస్తున్నాము, ఒక పక్క యుద్ధాలు, యుద్ధ సమాచారాల గురించి వింటున్నాం. మరోవైపు భూకంపాలు, కరువులు వస్తూ ఉన్నాయి. మరొక వైపు లోకమంతా సువార్త ప్రకటించబడతా ఉంది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్ చేస్తున్న ఈ పోరాటం లేదా యుద్ధం చివరికి దేవుడే స్వయంగా జోక్యం చేసుకునే ఒక పెద్ద యుద్ధానికి దారితీస్తుంది. అయితే చివరికి ఇజ్రాయెల్ ఒంటరిగా మిగిలిపోతుంది. అమెరికా లాంటి మిత్ర దేశాల సపోర్టు ఇజ్రాయెల్కు మెల్లగా తగ్గి ఇక ఇజ్రాయెల్ దేవునిపైనే పూర్తిగా ఆధారపడేలాగా పరిస్థితులు ఏర్పడతాయి. కీర్తన 122:6 ప్రకారంగా మనం చేయాల్సింది యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు రాజ్యము ఈ భూలోకానికి రాబోతోంది. కాబట్టి సంగమా, విశ్వాసి, ఇవి జరుగుతున్నప్పుడు లోకము, రాజకీయ వ్యవస్థలు లోకానుసారంగా చెప్పే మాటలకు భయపడకుండా, రాజకీయంగా చెప్పబడే మాటలు వినకుండా అక్షరాల బైబిల్లో ఉన్నది జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తించి సంఘము ఎక్కువగా ప్రార్థనలో ఈ సమయంలో ఉండాలి.